హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు పెన్షన్ పంపిణీకి సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈసారి మనకు మార్చి నెల పెన్షన్లు అనేవి ఎంత ఇస్తున్నారు, అలాగే ఎంత అమౌంట్ విడుదల చేస్తారు, ఎవరెవరికి ఇస్తున్నారు, అలాగే ఈ పెన్షన్లు అనేవి ఎన్ని రోజులు పంపిణీ చేస్తారు, ఇలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో తెలుసుకుందాం. మిత్రులందరూ కూడా ఏపీ నుంచి వచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ అని మీకు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. అలాగే వీడియో కాస్త లైక్ చేసి షేర్ చేయండి, మీ నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది. అయితే ఇంకా వివరాలకు వెళ్ళినట్లయితే ఈరోజు పెన్షన్ పంపిణీకి సంబంధించి మన సాక్షి పేపర్లో పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు అన్నమాట. వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీకి దాదాపుగా 1478 కోట్లు అయితే ఈరోజు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయబడుతుంది. వైఎస్ఆర్ పెన్షన్ కాను కింద ఫిబ్రవరి నెల పెన్షన్ను నేడు అంటే సోమవారం లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఇందుకోసం ప్రభుత్వం వారైతే సుమారుగా 1478 కోట్లను గ్రామ వార్డు సచివాలయాలకు పంపించింది. 61 లక్షల పైగా ఉన్నటువంటి ఈ యొక్క జనానికి సొమ్మునైతే వాలంటీర్ల ద్వారా సోమవారం తెల్లవారుజాము నుంచే పంపిణీ చేయనున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, దాదాపుగా ఏపీలో 61,40,89 మందికి 1478 కోట్లు అయితే పంపిణీ చేయబడుతుంది. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే ఈ విధంగా ప్రారంభించేశారు కూడా. అయితే లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారన్నట్లయితే బయోమెట్రిక్ తీసుకుంటారు, అలాగే ఐరిస్ అంటే కళ్ళ ద్వారా ఇస్తారు, ముఖ కవళికలు గుర్తించి ఈ విధంగా ఆర్బీఎస్ యాప్ అయితే ఉంటుంది, వాళ్ళకి ఆ యాప్ ద్వారా పంపిణీ చేయబడుతుందని సెల్ఫ్ సీఈఓ రాజబాబు అయితే తెలపడం జరిగింది ఒక ప్రకటనలో. చూసి కదా, ఈరోజు పెన్షన్ అనేవి దాదాపుగా 60 లక్షల పైగా 1478 కోట్లు అయితే పంపిణీ చేయబడుతుంది. అయితే ఈ పెన్షన్లు అనేవి ఈరోజు రేపు తీసుకుని వారు ఎన్ని రోజులు ఇస్తారు అన్నట్లయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. మనం చూసినట్లయితే యథావిధిగా ఈ యొక్క పెన్షన్లు అనేవి 1 లేదా 3 రోజులు అంటే 1, 2, 3 ఈ తేదీల్లో మనకైతే పెన్షన్ అనేవి పంపిణీ చేయబడుతుంది. ఒకవేళ ఈ నెల మీరు పెన్షన్ తీసుకోలేదు అనుకున్నట్లయితే వచ్చే నెల పెన్షన్ అనేది గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు 2 లేదా 3 నెలల పెన్షన్ కూడా ఒకేసారి తీసుకునే విధంగా మనకైతే ప్రభుత్వం వారితో ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది. అంటే 1 నెల తీసుకుని పర్లేదు, 2 నెలలు తీసుకుని పర్లేదు, 3 నెలలు కూడా ఈ 2 పెన్షన్ కలిపేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్లు ఎవరెవరికి అందిస్తున్నారు అన్నట్లయితే వికలాంగుల పెన్షన్ వచ్చేసరికి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నార్మల్ పెన్షన్ వచ్చేసరికి 2,250 ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఎవరైతే కింద నెల పెన్షన్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా డబుల్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే 2,250 ప్లస్ 2,250 అంటే 4,500 రూపాయలు అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చూసా కదా, పెన్షన్ సంబంధించి ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా యొక్క అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.